ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవపురుష వీక్షకులు స్వాగతం. మిథున రాశి. ఈ మిథున రాశిలో మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2024 సంవత్సరం మార్చి 16 నుంచి 31 వరకు ఎలా ఉంటుంది చూద్దాం. మిత్రులు, మీ అందరికీ సూచన, ముఖ్యమైన సూచన. ఈ పరిహార ప్రక్రియకు సంబంధించి ఈ రాశి ఫలితాలు చివరిలో చెప్పిన పరిహార ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో అవే అనేక మంది మిత్రులు మీరు చేయడం వీలు కాబట్టి చేయించడం అందుబాటులో ఉండట్లేదు. సామూహికంగా దేవప్రశ్న కార్యాలు చేయమని అడుగుతున్నారు. ఇవన్నీ ఈ శ్రీరామనవమి నాడు ప్రారంభం చేస్తున్నాము. 2024 ఏప్రిల్ 17వ తారీఖు శ్రీరామనవమి. ఆ రోజు సీతారామ కళ్యాణం జరిపించి ఆ రోజు నుంచి ఈ సామూహిక పరిహార ప్రక్రియలు ప్రారంభం చేస్తాము. దీనికి సంబంధించి అన్ని వివరాలు అతి త్వరలో మీకు అందజేస్తాను నేను. ఈ 15 రోజులు మీకు ఏ రకంగా ఉంటుంది, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కుటుంబపరంగా ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలి చూద్దాం. 2 ఆఫ్ వ్యాండ్స్ ఇంకోటి తీస్తాను. నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకోటి తీస్తాను. కింగ్ ఆఫ్ కప్స్. అన్నీ బాగుంటాయి, చిన్న అడ్డంకి ఏదో ఉంటుంది. దేనికి వాస్తవంగా మీ జీవితంలో లోటు ఉండదు. ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అన్ని రకాలకు కూడా ఏ రకమైన లోటు ఉండదు. కానీ ఒక తెలియని చిన్న అసంతృప్తి వేధిస్తూ ఉంటుంది మిమ్మల్ని. చిన్న అసంతృప్తి, ఏదో కావాలి, ఏదో కోరుకుంటూ ఉంటారు. ఏం కావాలి, ఏం కోరుకుంటున్నారు మీకే తెలియదు. ఇంకా కావాలి, ఏం కావాలి, ఎంత కావాలి ఏమో, ఇంకా కావాలి చాలదు. పిల్లలు ఎలా మారం చేస్తారు, ఏమి ఇచ్చినా ఇంకా కావాలి ఇంకా కావాలని. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకే తెలియదు. ఈ సమయంలో ఒక అమాయకమైన జీవితం గడుపుతూ ఉంటారు మీరు. మీకు ఏం కావాలి, వాస్తవంగా మీరేం పొందారు, ఏం పొందాలనుకుంటారు స్పష్టమైన అవగాహన ఉండదు. ముఖ్యంగా ఈ వ్యాపారాలు చేసేవాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళు కొంత అలజడికి గురవుతూ ఉంటారు. ఏదైనా ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా ఒక తెలియని చిన్న అడ్డంకి ఉంటుంది. అన్నీ అవుతాయి, అన్ని రకాలుగా ఉంటుంది అవకాశం. చిన్న ఒక తెలియని ఒక 5-10% అడ్డంకి, దానిలో ఇరుక్కుపోయి మూమెంట్ రాదు ముందుకి. అందువల్ల కొంచెం జాగ్రత్తగా సర్దుకొని మీ సమస్యని పరిష్కరించే ప్రయత్నం చేయండి. చేస్తే మీకు 4వ వారంలో కొంత అనుకూలత వస్తుంది. 3వ వారం ముఖ్యంగా 17-18 తారీఖుల్లో స్తబ్దంగా చికాగ్గా ఉంటుంది. పనులని ఆపేద్దామా అనిపిస్తుంది. కానీ సహనంతో ముందుకు వెళ్తే మీకు సక్సెస్ వస్తుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ హీరోఫాంట్, ప్రజెంట్ ఎంపరర్, ఫ్యూచర్ టెంపరెన్స్. మీ గతంలో కూడా ప్రత్యేకంగా అంత ఎక్కువ చిక్కులు లేవు, ఇబ్బందులు ఏమైనా ఉన్నప్పటికీ కూడా ఏమైనా ఎడదగిన సమస్యలు ప్రశ్నలు వేధిస్తున్నా కానీ అన్నిటికీ సమాధానపరుచుకుంటూ జాగ్రత్తగా ముందు వెళ్ళినటువంటి కాలం. ప్రజెంట్లో మీకు చెప్పాను కదా, మీకు ఏం కావాలి, మీకేముంది, మనకి లైఫ్ని ఎంజాయ్ చేయలేకపోవడము, ఇంకా ఏదో కావాలనుకోవడము, ఉన్నదాంట్లో తృప్తి పడలేకపోవడము, ఇలాంటి కొంత ఒక మాయ, ఒక భ్రాంతులు జీవిస్తూ ఉంటారు. మీకు ముఖ్యంగా 20వ తారీఖు దాకా ఇలాంటిది ఒక అన్కంఫర్టబిలిటీ, 16 నుంచి 20 దాకా ఒక అన్కంఫర్టబుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. సహనంతో ఉండండి, లేకపోతే కొంత చికాకులకు గురయ్యే అవకాశం ఉంటుంది. మాట జారద్దు, మీ వయసు తగినట్టు హుందాగా ప్రవర్తించాలి. గౌరవం పోగొట్టుకోవద్దు. మనం మాట్లాడే మాట, మనం ఇచ్చే స్టేట్మెంట్ మూలంగా కొన్ని సందర్భాల్లో గౌరవభంగం కలిగే అవకాశం ఉంటుంది. అందువల్ల సహనంతో ఉండి ఎవరితో అనవసరం మాటలు మాట్లాడకుండా, నోరు జారకుండా మౌనంగా ఉండి జాగ్రత్తగా కాలం వెళ్ళదీయవలసిన పరిస్థితి మీకు ప్రస్తుతం అంతా కూడా సహనంతో ఉండి. ఫ్యూచర్లో కూడా మీకు అదే చెప్తోంది, తొందరపడే విషయానికి కూడా ముఖ్యంగా స్థాన చలనాల విషయంలో కానీ, ఏదైనా ప్రాపర్టీస్ అమ్మే విషయంలో కానీ, కొనే విషయంలో కానీ మీరు తొందరపడద్దు. 1-2 సార్లు ఆలోచించండి. వేరే వాళ్ళతో మిమ్మల్ని కంపేర్ చేసుకోవద్దు. మీ పని మీరు చేసుకోండి, మీ శక్తి ప్రకారం మీరు వెళ్ళండి తప్ప వేరే వాళ్ళతో మీరు కంపేర్ చేసుకుని ఇలా చేయాలి అలా చేయాలనుకోండి మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది, కుటుంబపరంగా ఎలా ఉంటుంది. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సామాజికంగా మీకు ఎలా ఉంటుంది, క్వీన్ ఆఫ్ సోర్డ్స్. కుటుంబపరంగా ప్రత్యేక చిక్కులంటూ ఏమి ఉండవు. కుటుంబపరంగా బాగుంటుంది, ఆర్థికంగా మంచి వెసులుబాటు వస్తుంది, గౌరవం పొందుతారు, అన్ని రకాలుగా అనుకూలమైన కాలం. కుటుంబ వృద్ధి, ఫైనాన్షియల్గా అది ఫ్యామిలీ డెవలప్మెంట్ అంతా బాగుంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. సామాజిక విషయాల్లో అయితే మీరు తొందరపడద్దు. ఎవరిని తొందరపడి ఒక మాట అన్నా కానీ మీరు వెంటనే రియాక్ట్ అయిపోవద్దు. పడ్డవాడు చెడ్డవాడు కాదు అనే మాట జ్ఞాపకం పెట్టుకోండి. పడ్డవాడు చెడ్డవాడు కాదనే మాట జ్ఞాపకం పెట్టుకుని
సహనంతో ఉండి జాగ్రత్తగా మేనేజ్ చేసుకు వెళ్ళండి. లేకపోతే కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది. సహనం అనేది చాలా అవసరం మీకు ఈ సమయంలో. లైఫ్లో మనం ఎప్పుడు అందరినీ తృప్తిపరచడం. కొంతమంది మనకి కోపం ఉంటుంది, కొంతమంది ప్రేమ ఉంటుంది. ప్రేమించే వాళ్ళు ఎప్పుడు కోపగిస్తారు, ఇప్పుడు కోపగించే వాళ్ళు ఎప్పుడో ప్రేమిస్తారు మనకు తెలియదు. వాళ్ళ మూడ్స్ వాళ్ళ అవసరాన్ని బట్టి ఉంటుంది. అన్నింటినీ తట్టుకోవాల్సి వస్తుంది 15 రోజులు. మీరు ఎదుటి వాళ్ళ సమాజాన్ని నుంచి వచ్చే ప్రేమ లేదా ద్వేషం రెండింటిని మీరు భరించాలి, తట్టుకోవాలి. ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ సోర్ట్స్ బాగుంటుంది. మీరు ఏదైనా కొత్తది ఏదైనా మార్పులు చేయాలనుకుంటున్నారా ఉద్యోగంలో అంటే చేస్తున్న ఉద్యోగంలోనే మీరు ఇంకా డెవలప్ అవ్వాలనుకోవాల్సిన ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అంటే కొత్త కోర్సులు చేయడం కానీ ఇలాంటివి ఏవైనా కానీ, లేక టెక్నాలజీ మారడం, ఉద్యోగం మారడము, మీకుండే ప్రాబ్లమ్స్ మీ బాస్తో చెప్పి ఇలా కాదు నాకు ఈ రకమైన సమస్య ఉంది, నేను ఇలాంటి ఛాలెంజెస్ తీసుకోవాలనుకుంటున్నాను, నాకు ఈ రకమైన సపోర్ట్ లేదు, నాకు సపోర్ట్ చేయి, నేను ఎలా డెవలప్ అవ్వాలనుకుంటున్నాను చెప్పి ఇవన్నీ ఓపెన్గా మాట్లాడుకొని మీకుండే సమస్యలను అధిగమించి ముందుకు వెళ్ళడానికి అనువైన కాలం. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? 8 ఆఫ్ వ్యాండ్స్. ఉద్యోగం లేని ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. చివరి వారంలో ప్రయత్నం చేస్తే 24వ తారీఖు తర్వాత ఏదైనా గట్టిగా ప్రయత్నం చేస్తే అవకాశం కనబడుతుంది కొంతవరకు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ది వరల్డ్. అన్ని రకాల వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటుంది. ఎన్ని సమస్యలు ఉన్నా ఏమున్నప్పటికీ ఎలా ఉన్నప్పటికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది వ్యాపారస్తులకి. అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి హ్యాపీగా ఉంటారు. ఏమీ చిక్కులు ఇబ్బందులు ఏమీ లేవు, బాగుంటుంది అంతా కూడా. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? ఫుల్. ఒక ఊహించిన ఖర్చులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ కానీ లేకపోతే రాబడి కానీ వచ్చిన ఖర్చు కానీ ఇవన్నీ కూడా వచ్చిన డబ్బు ఖర్చు పెట్టడం కానీ ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా చేసుకోకపోతే ఎదురు దెబ్బలు తినే అవకాశం ఉంటుంది. సపోజ్ ప్రాపర్టీ డిస్పోజ్ చేశారు, డబ్బు వచ్చింది మీకు ఒక 50 లక్షలు, ₹1,00,00,000 వచ్చింది. బట్ డైరెక్ట్గా బ్యాంకులో ఎఫ్డీ చేసేసారు అనుకోండి, ఆ డబ్బు ఎక్కడి నుంచి మీరు చూపించాలి కదా, అంత అమౌంట్ పెద్ద అమౌంట్. రేపు ఇన్కమ్ ట్యాక్స్ స్క్రూటినీ పడిందంటే దానికైనా పెనాల్టీలు ఇవ్వబడతాయి. ఇలాగేంటంటే సిస్టమేటిక్గా కాకుండా ఏదో ఆదరబాదరగా చేసుకెళ్ళిపోతే ఎదురు దెబ్బలు తినే అవకాశం ఉంటుంది. సరైన సలహాలు పాటించి వచ్చిన డబ్బును సద్వినియోగం చేసుకోండి. ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది? 9 ఆఫ్ సోర్ట్స్. ఒకసారి మీ జాతకం చూపించుకోండి. ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ గారు చెప్పినట్టుగా చేయండి. మీ జాతకం చూపించుకొని అవసరమైతే పరిహారం చేయాలండి, పరిహారం చేయించుకోండి. ఏదో గ్రహదోషం కనబడుతోంది కొంతవరకు, ముఖ్యంగా ఈ కుజ కేతు గ్రహాల యొక్క దోషం కనబడుతోంది. దానికి సంబంధించి పరిహారాలు అవసరం చేయించుకోండి. మీ జాతకం చూపించుకోండి. అలాగే ముఖ్యంగా డాక్టర్ గారి సలహా పాటించి మాత్రమే నిర్ణయాలు తీసుకోండి. సొంత వైద్యాలు చేయవద్దు. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 4 ఆఫ్ పెంటికల్స్. ముఖ్యమైన సంఘటన ఇది జరగదు. ఫుల్ బిజీ అయిపోతారు. మీకు మొదటి కార్డులో కూడా 4, ఇక్కడ కూడా 4 వచ్చింది. అంటే ఎంపరర్ 4th కార్డు, ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్. ఈ ఫైనాన్షియల్ మ్యాటర్లో ఎలాంటి మోసాలకు గురవ్వకుండా, భ్రాంతులకు గురవ్వకుండా చూసుకోండి. ఈ బిట్ కాయిన్ ఇన్వెస్ట్మెంట్లని, నీకు ల్యాండ్ కొంటే నీకు బిట్ కాయిన్ ఇస్తాము, అది విపరీతంగా పెరిగిపోయి నీకు ₹1,00,00,000 వచ్చేస్తారు 2 ఏళ్లలో, ఇలాంటి మోసపోకండి. మోసపోయే అవకాశం ఉంటుంది. మీకు ఏదైనా ఆఫర్లు ఏమైనా వస్తే మీ ఫ్రెండ్స్నో మీ చుట్టాలనో ఎవరినైనా అడిగి, అనుభవజ్ఞులను అడిగి చేయండి తప్ప, లేదంటే అనవసరంగా రిస్క్ తీసుకుని డబ్బులు పోగొట్టుకోవద్దు. మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? 7 ఆఫ్ సోర్ట్స్ చెప్తాను. ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? మెజిషియన్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 4 ఆఫ్ కప్స్. సంతానపరంగా ఎలా ఉంటుంది? 3 ఆఫ్ పెంటికల్స్. చెప్పాక ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మోసపోయే అవకాశం అని చెప్పాను కదా, ఈ బిట్ కాయిన్ల వాటిలోని, అది మగవాళ్ళకి కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదో సర్ప్రైజ్ చేద్దాము, ఓ 10,000 పెట్టుబడి పెట్టి ₹1,00,000 సంపాదించి మీ భార్య పిల్లలు చూపించి సర్ప్రైజ్ చేద్దాము, పెళ్ళి కాకపోతే పేరెంట్స్ సర్ప్రైజ్ చేద్దాం, చూసేవాడిని ఎలా సాధించానని చెప్పి అనుకుని ఇది సినిమాలో చూపించినట్టుగా బెట్టింగ్లో డబ్బులు వస్తాయని చెప్పి పెట్టి డబ్బులు పోగొట్టుకున్నట్టుగా అలాంటి అడ్వెంచర్లు చేయొద్దు. ఎదురు దెబ్బలు తినే అవకాశం ఉంటుంది. ఆడవాళ్ళకి బాగుంటుంది, అన్ని రకాలకు కూడా బాగుంటుంది. ప్రకృతి సహకరిస్తుంది, అందరూ సహకారం లభిస్తుంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు. పెండింగ్ పనులన్నీ పూర్తి చేసుకుంటారు, గౌరవం పొందుతారు, మర్యాద పొందుతారు. చాలా 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 బాగుంటుంది. వైవాహిక జీవితానికి సంబంధించి వేరే వాళ్ళతో మీరు కంపేర్ చేసుకోవద్దు. ఉన్నదానిలో తృప్తి పడండి. హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయండి. మీరు మీ వైఫ్, లేదు మీరు మీ శ్రీవారు, మీ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయండి. వేరే వాళ్ళతో కంపేర్ చేసి వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు, అలా చేశారు, వాళ్ళు ఇలా చేయాలి, అలాగేం అనుకోవద్దు. మీ పని మీరు చేసుకోండి. మీ లైఫ్ ప్రతి వాళ్ళకి ఒక స్థాయి, ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది. దాన్ని అతిక్రమించి వెళ్ళే ప్రయత్నం చేసి ఎదురు దెబ్బలు తగులుతాయి. అందువల్ల ఉన్న అవకాశాన్ని, ఉన్న సంతోషాన్ని పోగొట్టుకోవద్దు. వేరే విషయాల గురించి ఆలోచించి, ఇది ముఖ్యమైన సూచన. సంతోషంగా ఉంటుంది, జీవించండి, ఉన్నాను తృప్తిపడండి. సంతానపరంగా కూడా చెప్పుకోదగిన ఇబ్బందులు ఏమి ఉండవు. కలిసిమెలిసి ఉంటారు, సంతానం వృద్ధి కలుగుతుంది, సంతానం మీతో మంచిగా, పిల్లలు మీతో బాగుంటారు.
అలాగే పిల్లలతో మీరు కూడా బాగుంటారు. వాళ్ళకి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవిని సక్రమంగా తీసుకుంటారు. అనుకూలమైన కాలం, ఎటువంటి చిక్కులు ప్రత్యేకంగా ఏమీ కనబడట్లేదు. విద్యార్థి పిల్లల కింద సూచన ఉందా? 2 ఆఫ్ సోర్ట్స్. అమ్మ నాన్న చెప్పకుండా ఏ పని చేయకండి. ముఖ్యంగా అమ్మకి చెప్పకుండా ఏది చేయొద్దు. ఈ 15 రోజులు ప్రతి విషయం ప్రతి గంట అమ్మకి అప్డేట్ చెప్తూ ఉండండి అన్ని. ఇంతే సూచన. నక్షత్రాల వారీగా తీసుకుంటే మృగశిర వాళ్ళకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను. ఆరుద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది? జడ్జిమెంట్ చెప్తాను. పునర్వసు వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 ఆఫ్ పెంటికల్స్. మృగశిర నక్షత్రం వాడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. నరఘోష చాలా ఎక్కువగా ఉంటుంది. మిమ్మల్ని అనుక్షణం కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరో మీకు అర్థం కాదు. అర్థం కాక మీకు ఎందుకు పెండింగ్ అవుతుంది, ఎందుకు డిలే అవుతుంది అర్థం కాక మీరు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ప్రతి చోట కూడా మీకు రెసిస్టెన్స్ వస్తూ ఉంటుంది. తట్టుకోవాలి. తట్టుకోకపోతే కొంత ఇబ్బందులు పడతారు. సహనంతో ఉండండి. 1-2 సార్లు ఆలోచన చేయండి. అన్నింటిలో సక్సెస్ వస్తుంది. తొందరపడ్డారా అన్నీ ఫెయిల్యూరే. ఎంతో ఈజీగా అయ్యే పని కూడా ఫెయిల్ అవుతుంది. పొద్దున్నే పాలు కాస్తే పాలు విరిగిపోతాయి. ఆ కాఫీ ఉండదు. 3 ఆఫ్ అంటే చిన్న పని, చిన్న నిర్లక్ష్యం వల్ల ఒకసారి గిన్నె కడుక్కుంటే పాలు విరిగిపోవు. అలా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆరుద్ర వాళ్ళు వాస్తవంలోకి వస్తారు. మీ జీవితంలో ఏం జరుగుతోంది, ఏం జరుగుతుంది, ఎలా చేయాలి, ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా ఒక స్పష్టమైన అవగాహనకు వచ్చి జరుగుతున్న పొరపాట్లు సరిదిద్దుకొని భవిష్యత్తుని మంచి మార్గదర్శకులు ప్రయత్నం చేస్తారు. అందులో మీరు విజయం సాధిస్తారు. బాగుంటుంది. పునర్వసు వాళ్ళకి ఎన్ని రకాలుగా బాగుంది? అన్ని రంగాల్లో అన్ని రకాలుగా బాగుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా అనుకూలమైన కాలం. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్నింటిలో కూడా అనుకూలమైన కాలం. సొంతంగా వ్యాపారాలు చేస్తుంటే ఆడవాళ్ళు చేస్తుంటే ముఖ్యంగా ఇంటీరియర్ డిజైనింగ్ కానీ ఈవెంట్ మేనేజ్మెంట్ అలాంటివి చేసే వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైన కాలం. ఆర్థికంగా చాలా బలపడతారు. ఫారిన్ ట్రావెలింగ్ ఏదైనా ప్రయత్నం చేస్తే అనుకూలమైన కాలం. అన్ని రకాలు కూడా బాగుంటుంది. పరిహారం ఏదైనా చేయాలా? మృగశిర వాళ్ళు ఏం చేయాలి? పేజ్ ఆఫ్ వ్యాండ్స్. భైరవుణ్ణి ఆరాధించండి. కాలభైరవుణ్ణి ఆరాధన చేయండి. కాలభైరవ కవచం చదువుకోండి. స్తోత్రం చదువుకోండి. పునర్వసు వాళ్ళు ఏం చేయాలి? ఆరుద్ర వాళ్ళు 5 ఆఫ్ కప్స్. ఇంకో కార్డు తీసుకుందాం. పేజ్ ఆఫ్ కప్స్. మీరు కూడా భైరవుని ఆరాధన చేయండి. ఓం హ్రీం బొం పటకాయ ఆపతుద్ధరణాయ కురుకురు పటకాయ ఓం హ్రీం బొం స్వాహ జపం చేయండి. పునర్వసు వాళ్ళు ఏం చేయాలి? 10 ఆఫ్ వ్యాండ్స్. మీరు ఏ పరిహారం చేయక్కర్లేదు, ఏం పరిహారం చేయొద్దు. ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళు సుబ్రహ్మణ్య కవచం చదువుకోండి. సుబ్రహ్మణ్య స్తోత్రం, సుబ్రహ్మణ్య మూలమంత్రం జపం చేసుకోండి. సుబ్రహ్మణ్య దేవాలయుడు ప్రదక్షిణాలు చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయండి. మొత్తం పర్వాలేదు. కొంచెం సహనంతో ఉంటే అన్ని పనులు చక్కబడతాయి. మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. పర్వాలేదు. కొంచెం తెలియని అడ్డంకి ఏదో ఉంటుంది. దాన్ని అధిగమించే ప్రయత్నం చేయండి. బాగుంటుంది మీకు. ఈ శ్రీరామనవమి మొదలుపెట్టి చేసే పరిహార ప్రక్రియలకు సంబంధించి అతి త్వరలో మీకు వివరాలను అందజేస్తానని చూడండి. శుభం భూయాత్.